హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. బ్లాగ్ పట్టి అయితే చాలా రోజులు అయిపోయింది. అసలు వీడియో షూట్ చేయడానికి టైమే ఉండట్లేదు. మొన్న ఒక మేడం బ్లౌజ్ ఇచ్చిందని చెప్పాను కదా, ఇంకా బ్లౌజ్ కుట్టడానికి, కట్ చేయడానికి, దాన్ని హెమ్మింగ్ చేయడానికి టైం సరిపోయింది. స్టిచ్చింగ్ పని లేనప్పుడు అయితే ఇలా వీడియోలు షూట్ చేసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే ఉంటుంది. ఏదైనా స్టిచ్చింగ్ చేయడానికి ఏమైనా బట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంక వాటికే టైం సరిపోతుంది. ఆవిడ ఇచ్చిన బ్లౌజ్ అయితే కుట్టేసి ఇచ్చేసాను. ఇంకా బట్టలు చాలానే ఉన్నాయి. అయితే సెలవు దొరికినప్పుడు కుడదాంలే అన్నట్టుగా ఉంచాను. బయట వాళ్ళే కాదులేండి, మా చైత్ర పప్పుకి ఫ్రాకులు కుడదామని అయితే ఎప్పుడో తీసి పెట్టాను అనమాట. మొన్న సండే ఖాళీ దొరికింది, కానీ ఆ రోజు ఇంట్లో బట్టలు సర్దుకోవడానికి టైం సరిపోయింది. అరమన్లన్నీ నీట్గా అయితే సర్ది పెట్టాను. లాస్ట్ సండే అయితే చికెన్ గోంగూర పికిల్ పెట్టానని చెప్పాను కదా, వేరే వాళ్ళకనేసి 1 కేజీకి అయితే పెట్టాను. ఇక కేజీకి 50 గ్రామ్స్ అయితే తక్కువ ఉందన్నమాట. అది కూడా తగ్గకుండా ఉండే, కాకపోతే నేను కొంచెం అన్నంలో వేసుకొని తిన్నాను ఎలా ఉంది టేస్ట్ అనేసి, అందుకనే కొంచెం తగ్గినట్టుంది. ఒక డబ్బాలో వేసుకొని వాళ్ళకి తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాను. అమౌంట్ ఎంత అనేసి అడిగారు. చెప్తానులే మేడం అని చెప్పి వచ్చేసాను. చికెన్ గోంగూర పికిల్కి ఎంత తీసుకోను అనేసి షార్ట్ వీడియోలో అడిగితే ఒకళ్ళు 850 అన్నారు, ఒకళ్ళేమో 900 అన్నారు. పచ్చడికి ఎంత తీసుకోవాలి, ఎంత ఖర్చు అయింది అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ పచ్చడి అయితే నేను కొంచెం వేసుకొని తిన్నాను. అది గోంగూర చికెన్ పచ్చడి కదా, అందులో అయితే కాస్త పులుపు తగ్గినట్టు అనిపించింది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, కానీ పులుపే కాస్త తక్కువగా ఉంది. నా మేడంకి ఇచ్చేటప్పుడే చెప్పాను, కాస్త పులుపు తక్కువగా ఉంది మేడం అంటే, అయినా పర్లేదు నేను అంత పెద్ద పులుపు తిన్నానులే అనేసి అన్నారు. ఇక తర్వాత కాల్ చేసి అయితే అడిగాను తిన్న తర్వాత చెప్పమని. ఆమెమన్నారంటే తిన్న తర్వాత పులుపు అస్సలు లేదు కదా దేవి అనేసి అన్నారు. అవును మేడం, 4 వేసాను గోంగూర కట్లు, అయినా సరే సరిపోలేదని చెప్పాను. సరేలే కానీ అమౌంట్ ఎంత అయిందో చెప్పు, ఇచ్చేస్తాను, ఫోన్ పే చేస్తాను. ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా బాధపడ్డాను. ఆవిడ అలా అడిగారు, పెట్టి ఇచ్చాను, కానీ టేస్ట్ అనేది వాళ్ళకి నచ్చినట్టు రాలేదు. 2 కట్టలు గోంగూర వేస్తే దీనికి 4 కట్టలు గోంగూర వేసాను. అది 1/2 కేజీ, ఇది కిలో కదా అనేసి. టేస్ట్ సేమ్ వస్తుందేమో అనుకున్నాను, కానీ పులుపు అయితే తగ్గింది. గోంగూరలోనే తేడా ఉందేమో. నేనేమో చిన్న ఆకున్న గోంగూర తీసుకోకుండా పెద్ద ఆకున్న గోంగూర అయితే తీసుకున్నాను. చూడడానికైతే ఈ చిన్న ఆకున్నది ఒళ్ళిపోయినట్టు కనిపించింది. ఆ పెద్ద ఆకున్న గోంగూర అయితే చాలా బాగుంది. ఇంక ఇది ఫ్రెష్ గా ఉంది కదా అనేసేమో నేను అయినా నాకు గోంగూర ఫ్రై చేసేటప్పుడే డౌట్ అయితే వచ్చింది. ఎంతసేపు ఉడికించినా సరే ఆకు అనేది నలగట్లేదు. ఇంక మిక్సీలో వేసిన తర్వాత కూడా అంత మెత్తగా అయితే అవ్వలేదు. ఎప్పుడైనా అలా గోంగూర తీసుకుంటే చిన్న ఆకున్నది మెత్తగా ఉన్నది అయితే తీసుకోండి, తాటగా ఉన్నది. దళసరిగా ఉన్న గోంగూర అయితే అసలు తీసుకోకూడదు. చాలా పులుపు తక్కువ అయితే ఉంటుంది, ఉడకడం కూడా ఉడకట్లేదు. ఇక పచ్చడి పెట్టడానికి నాకు ఖర్చు అయితే బాగానే అయింది. ఇక ఆవిడ దగ్గర ఎంత తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత ఇవ్వండి అనేసి అయితే నేను అడగలేకపోతున్నాను. పచ్చడి మంచిగా వచ్చింటే ఇంత ఇవ్వండి అనేసి నేను అడిగి తీసుకునేదాన్ని, కానీ పచ్చడి అయితే కాస్త చప్పగా ఉంది. అదే పులుపు అయితే పచ్చడి పెట్టింది కూడా నా దగ్గర ఉన్న డబ్బులతో కాదు, మా మావయ్య దగ్గర అయితే అప్పు తీసుకున్నాను. మా మావయ్య దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇంట్లోకి కాదు కదా, ఇంట్లోకి అయితే ఈ పలానా చేస్తాను అంటే సరుకులన్నీ తీసుకొస్తారు. కానీ నేనేం చెప్పానంటే పలానా వాళ్ళు పచ్చడి పెట్టమన్నారు, నా దగ్గర అమౌంట్ లేదు, నువ్వు తీసుకురా, ఎంత అవుతాయి ఎంత, వాళ్ళకి పచ్చడి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమౌంట్ ఇస్తారు కదా, అప్పుడు నీకు ఇచ్చేస్తాను, ఏమైనా మిగిలితే నేను తీసుకుంటానని చెప్తే ఆయన అయితే తీసుకొచ్చారు. పచ్చడి పెట్టాను, ఇచ్చేసాను. వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే నేను ఇచ్చుకోలేదు. ఇక ఈయన గుర్తొచ్చినప్పుడల్లా నేను పచ్చడికి డబ్బులు ఇచ్చాను కదా, ఏవి ఇవ్వ నాకు అనేసి అడుగుతున్నారు. పులుపు తక్కువ ఉంది, టేస్ట్ మాత్రం బాగానే ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఆయిల్ కూడా ఎక్కువగానే వేసాను. ఎంత తీసుకోవచ్చు అంటారో మీకు తెలిస్తే కాస్త కామెంట్ చేయండి. అయితే ఇలా చికెన్ గోంగూర పికిల్ కానీ చికెన్ పికిల్ కానీ 1000 రూపాయలు అలా ఉంది. నాకైతే నేను ఖర్చు పెట్టిన అమౌంట్ వస్తే సరిపోతుంది, లాభం అనేది నాకేం అక్కర్లేదు. వాళ్ళేం ఎక్కువగా ఫీల్ అవ్వలేదు, కానీ వాళ్ళకంటే ఎక్కువ నేనే ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు నచ్చిన కూర వండమన్నప్పుడు మనం వండుతాము, కానీ కూర టేస్ట్ అనేది బాగోకపోతే ఎంత బాధగా అనిపిస్తుంది. సేమ్ నాకు కూడా అలానే ఉంది. పెట్టేసిన పచ్చడిలోకి చప్పగా ఉందన్నారు కదా అని మొన్న సాటర్డే అయితే 2 కట్టలు గోంగూర తీసుకున్నాను చిన్నది. అది క్లీన్ చేయడానికి అసలు టైమే లేదు. అసలు ఇవాళ టైం ఉంటే అది క్లీన్ చేసి అయితే మళ్ళీ నూనెలో మగ్గ పెట్టి మిక్సీ పట్టి కాస్త కారము ఉప్పు కలిపి తీసుకెళ్ళి ఇద్దాం, పచ్చడిలో కలుపుకుంటారనేసి ఆలోచిస్తున్నాను. అలా చేస్తే బాగుంటుందా లేదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే పులుపు కాస్త తక్కువగా ఉంది, నిమ్మకాయ పిండితే ఎలా ఉంటుందని అడిగితే నాకు అసలు ఎవరు కామెంట్ చేయలేదు ఆ నిమ్మకాయ గురించి.
మళ్ళీ నిమ్మకాయ పిండిన తర్వాత చేదుగిని వచ్చిద్దేమో అని నేను ఇంకా పచ్చడి అలానే ఇచ్చేసాను. పచ్చడి ఎలా ఉందంటే గోంగూర చికెన్ పచ్చడి లేదు, నార్మల్ చికెన్ పచ్చడి లాగే ఉంది. గోంగూర పులుపు అయితే తెలియట్లేదు. చేసి వేసిన తర్వాత పచ్చడికి ఏమైనా మళ్ళీ పోతాదేమో, అసలే కేజీ పచ్చడి కదా అని మళ్ళీ అదొక ఆలోచన. ఈ రోజు అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుని డ్యూటీకి అయితే వెళ్ళాను. వచ్చేటప్పుడు అయితే షాప్ లో ఆగి కొద్దిగా సరుకులు తీసుకుని అయితే వచ్చాను. అయితే అన్నం చూసాను, అన్నం అయితే కొద్దిగా ఉందన్నమాట. ఇంక చపాతీలు చేద్దామని అయితే పిండి తీసి కలిపి పెట్టాను. చపాతీలోకి ఏ కూర బాగుంటుందా అని చూస్తే ఎగ్ కర్రీ బాగుంటుంది కదా అనేసి అయితే తీసాను. నేను సాధారణంగా ఇంట్లో గుడ్లు అయితే ఎక్కువగా వండను, కానీ ఇవైతే మా పక్క రూమ్ అక్క అయితే ఇచ్చిందనమాట. వాళ్ళు ఎగ్స్ తినరు, నాన్ వెజ్ తినరని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా. ఇంకా ఒక అట్ట అయితే ఉంటాయి, అప్పుడప్పుడు చేసేసాను అనమాట కూర ఎగ్ తోని. ఇక ఇవైతే ఉన్నాయి, కరెక్ట్గా 6 గుడ్లు అయితే ఉన్నాయి. అందులో 2 అయితే నాకు ఎందుకో తేడా కనిపించింది, అందుకే అటు ఇటు ఆడించాను. ఆమ్లెట్కి కాదు కదా, ఉడకబెట్టడానికే కదా అనేసి అయితే పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసాను. ఇక ఉల్లిపాయలు కట్ చేయడానికి అయితే తీసుకున్నాను. ఎగ్ కీమా కర్రీ అనేసి ఈ మధ్య తెగ చేస్తున్నారు కదా, నేను కూడా అదే చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. ఇదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కూర ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చెప్తాను. ఈ కూర ఎప్పుడో చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ రైసే చేస్తున్నాను. రైస్లోకి అయితే ఈ కూర బాగోదు అనిపించింది నాకు. చపాతీలోకి అయితే బాగుంటుంది కదా అని వాళ్ళలాగా చపాతీ పిండి కలిపాను, అందుకని చేస్తున్నాను. ఎప్పుడైనా చపాతీలు చేద్దామన్నా కానీ చపాతీలు చేసి మళ్ళీ రైస్ అయితే చెయ్యాలి. మా మావయ్య ఒక చపాతీ తింటారు, మిగిలింది కొంచెం అన్నం అయితే తింటారు. వాళ్ళైతే మార్నింగ్ అన్నం ఉంది, ఇద్దరిలో ఒకరికే సరిపోద్ది, అందుకనైతే 3 చపాతీలు చేస్తున్నాను. ఇంకొకటి ఆయన తింటే 2 నాకు 2 అని చేస్తే ఒకటే తింటారు, మిగిలింది రైస్ కడుగు పెట్టు నాకు అన్నం కావాలి అనేసి అంటారు. అన్నం ఎలాగో ఉంది కదా అని అయితే ఇంక ఈరోజు చపాతీలు చేస్తున్నాను. నేను చపాతీలు తిందాము లావ్ అయిపోతున్నాను కదా అనేసి తింటాను ఒక 4-5 రోజులు, మళ్ళీ తర్వాత అయితే చేయను అనమాట. ఇంకా నా ఒక్కదాని కోసం అయితే నాకు అస్సలు చేసుకోబుద్ది కాదు. ఇలా ఇద్దరం తినాలి చెయ్యాలి అంటే చేసేస్తాను. ఆయనేమో తినరు, నేనే తినాలి. మిగిలినవి ఏమన్నా ఉంటే అవి తెల్లారి నేనే తీసుకెళ్ళాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో చపాతీ, చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటే బాగుంటుంది, కానీ అలా అయితే అస్సలు ఉండదు, గట్టిగా అయిపోయి బిగిసిపోయినట్టు అయిపోయి. ఆయిల్ ఎక్కువ వేసి అయితే కాలుస్తాను నేను. చపాతీ చాలా బాగా చేస్తాను, అంటే రౌండ్గా అయితే రాదు కానీ మెత్తగా అయితే వస్తుంది అనమాట. నూనె వేయకపోయినా సరే బాగానే చేస్తాను, కానీ చల్లారిన తర్వాత నూనె వేయకుండా చేశాను అనుకోండి గట్టిగా అయితే అయిపోతాయి. అదే నూనె వేసి చేస్తే మాత్రం గట్టిగా అవ్వవు. ఇప్పుడైతే కొంచెం కూడా నూనె వేయకుండానే చేశాను నేను, ఎందుకంటే ఇవి వెయిట్ లాస్ కోసం చేస్తున్నాను కదా, మళ్ళీ నూనె ఎందుకు అనేసి అస్సలు నూనె అయితే వేయలేదు. పిల్లలు ఉండేటప్పుడైతే వారానికి ఒకసారైనా చేసేదాన్ని, నూనె మంచిగా వేసి కలిపేదాన్ని అనమాట. భలే స్మూత్గా వచ్చేవి, వాళ్ళు చాలా ఇష్టంగా తినేవారు. ఇప్పుడైతే నా కోసమే చేసుకుంటున్నాను కదా అని నూనె అయితే వేయలేదు. అమ్మ అయితే చాలా బాగా చేస్తారు చపాతీలు, నూనె వేయకుండానే చేస్తుంది, కానీ మెత్తగా వస్తాయి. ఇక రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ గా, పలకగా కావాలంటే పలకగా చేస్తాను. షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఎగ్ చపాతీ అనేసి, అందులో మీరు చూసారా ఎంత బాగా వచ్చాయో అసలు చపాతీలు. నేనేమో మెత్తగా చేస్తాను కానీ చపాతీలు మాత్రం రౌండ్ గా అసలు చేయను. ఇప్పుడే కాదు ఎప్పుడు చేయను, అసలు ఎందుకో రావు, అసలు ఒక్కొక్కసారి అయితే అంటుకుంటూ వచ్చేస్తాయి. ఇక నేనేమో చేసిన చపాతీని మడతలు అయితే వేస్తానమాట, ఒకదాని మీద ఒకటి మడతల కింద వేసి అప్పుడు మళ్ళీ చపాతీ చేస్తాను. అలా చపాతీ పొరలుగా వస్తుంది కదా, ఇంకా అలా వేసినప్పుడు అయితే అది అస్సలు రౌండ్గా రాదు. ఈసారి ఏంటో విచిత్రం జరిగింది, చపాతీలు అయితే చేశాను. ఫస్ట్ చేసిందే వంకర టింకర్లు వచ్చింది, వెనకాల చేసిన 2 అయితే రౌండ్గానే వచ్చాయి. ఆయిల్ అయితే వేయలేదు కదా, మెత్తగా ఉంటాయా లేదా అనేసి వేడిగా ఉండగానే అయితే తినేసాము. నేను ఈ చపాతీలే రౌండ్గా చేయలేకపోతున్నాను. ఇక్కడ వాళ్ళు అయితే జొన్న రొట్టెలు చేసుకుని వస్తారు, భలే రౌండ్గా వస్తాయి, చాలా తాటగా అయితే ఉంటాయి, అసలు దలసరగానే ఉండవు. జొన్న రొట్టె హెల్త్కి మంచిది, బలం అనేసి అంటారు. నేను చేసుకుని తిందామంటేనేమో అసలు నాకు చేయడానికే రాదు, ఇదే రావట్లేదు, ఇంకా అదేం వస్తుందిలే అని ఇంకా ట్రై కూడా చేయలేదు. ఒకసారి ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడో ట్రై చేశాను అనమాట, అసలు రాలేదు. ఎంతమంది చపాతీలు రౌండ్గా చేస్తారో కమెంట్ చేయండి, నాకైతే అసలు రావు. ఇక 2 అయితే మంచిగా వచ్చాయన్నాను కదా, ఇదైతే 2వది అనమాట, కాస్త పర్వాలేదు. ఇక ఈ పెనం మీద ఉన్నదైతే 3వది, ఇదైతే భలే రౌండ్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎగ్ కీమా కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంది, ఇదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి చికెన్ పచ్చడికి ఎంత తీసుకోవాలో తెలిస్తే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.